పరిశుద్ధులను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఏ కీడును బట్టి అయితే నీవు కృంగిపోతున్నావో అదే కీడును బట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తున్నాడు. ఏ యొక్క శోధన బట్టి అయితే నీవు చింతిస్తూ కూర్చున్నావో ఆ శోధనే దేవుడు నీకు మేలుగా చేయబోతున్నాడు. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన జీవితంలో నీకు కీడులన్నీ కూడా మేలుగా మార్చబోతున్నాడు. ఇది సత్యం. తను నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నీ ఎదుట ఉన్న శోధన బట్టి నీ ఎదుట ఉన్నటువంటి ఈ కీడును బట్టి నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి నువ్వు చెయ్యని నేరానికి ఈరోజున ఒకవేళ కొన్ని సమయంలో శిక్షణ అనుభవిస్తున్న ఆ శోధన బట్టి నువ్వు భయపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో. రేపటి దినాన రాబో దినంలో దాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఇది నీ జీవితంలో జరగబోతుంది. ఈరోజు గుర్తుపెట్టుకో. ఈరోజు ఒక స్త్రీ అమెరికా దేశంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది. తన భర్త చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడట. తాను కూడా అందరూ చనిపోయిన పరిస్థితిలో తనని తన బిడ్డల్ని ఎంతగానో దేవుడు బ్రతికించాడు. అయినా ఈరోజు నన్ను నా బిడ్డల్ని బ్రతికించాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని తనకు ఇంటర్వ్యూ ఇస్తుంది. తను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అడిగారు, ఈరోజు మరి ఇప్పుడు నేను ఎలా పోషించబడతావు, ఎలా నీ బిడ్డల్ని పెంచుకుంటావు అంటే, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు మార్గం చూపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేయగలడని ఆ స్త్రీ ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు అనేక మంది హృదయాలు కదిలిపోయినాయంట. ఆమె అనేకులు కూడా దేవుడి యందు నమ్మకం ఉంచారంట. అది ఆ దేశం అంతా కూడా రేడియో ఛానల్ ద్వారా వాక్యం వెళ్తున్నప్పుడు ఒక నాస్తికుడు ఉన్న ఒక ఆయన, దేవుడే వాళ్ళని పోషిస్తాడంట, దేవుడే వారికి సహాయం చేస్తాడంట, ఆ దేవుడు ఎలా చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. అయితే మరుసటి రోజున ఒక ధనవంతుడు, అతను నాస్తికుడు, తన దగ్గర పనుని పిలిచి, ఇదిగో ఈ లారీలో నిండా రైస్ బస్తాలు, కిరాణా బస్తాలు, తర్వాత ఆయిల్ డబ్బాలు, అంటే నిత్యావసర వస్తువులు సంవత్సరానికి కావాల్సినవి, సంవత్సరం 2 సంవత్సరాలు కావాల్సిన మొత్తం కూడా లారీలు వేసాను, నువ్వు తీసుకుని వెళ్ళి ఆ ఎదురాల దగ్గర తీసుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళి, ఇదిగో దేవుడు సహాయం చేశాడు అన్నావు కదా, దేవుడు సహాయం చేయలేదు, నీకు దెయ్యం సహాయం చేసిందని పెట్టు అని చెప్పమని చెప్పాను. వెళ్ళాడు, పంపించాడు లారీని. ఆ ఇంటికి ముందు లారీ వెళ్ళి ఆరని కొడుతుంది. ఎవరమ్మా అంటే, అమ్మా ఇదిగో మీకోసం ఎవరో లోడు పంపించారని అంది. అప్పుడు ఆ బియ్యం బస్తాన్ని కూడా ఇంట్లో దింపాడు. తర్వాత సరుకులు, కిరాణా వేశారు. కొంత డబ్బు కూడా, ఒక సూట్ కేసు డబ్బు కూడా ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత వెళ్తూ అన్నాడు, అమ్మా నీకు ఎవరు పంపించారు తెలుసా అని అడిగాడు. అయితే ఎవరు పంపించారు అని చెప్తాను అంది. దేవుడు తలుచుకుంటే దెయ్యంతో కూడా పంపిస్తాడు, నా దేవుడు అంత గొప్పవాడు తెలుసా అని చెప్పి అందంట. దేవుని స్తోత్రం కలిగినగా. ఏమందండి, దేవుడు ఆజ్ఞాపిస్తే దెయ్యంతో కూడా దేవుడు పని చేపిస్తాడు అని చెప్పి అందంట. అప్పుడు వెంటనే వాడు నోరు మూసుకుని వెళ్ళిపోయి తన యజమానితో చెప్పిందంట. ఏముందంటే, దేవుడు ఆజ్ఞాపిస్తే దెయ్యంతో కూడా చేపిస్తానంది అని చెప్పి అన్నట్ట. అంటే అప్పుడు అనుకున్నాడు, అంటే ఈ పని కూడా దేవుడే నాతో చేయించాడా, నిజమా దేవుడు ఎంత గొప్పవాడని ఆయన దేవుడు నమ్ముకున్నాడంట. దేవుని స్తోత్రం కలిగినగా. ఈరోజు నీకు కీడు కోరేవాడే, దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నేను కింద పడేయాలనుకున్న వాళ్ళ ద్వారానే నీకు దేవుడు సహాయం చేపిస్తాడు. ఇది వాస్తవం. ఈ నెలలో, ఈ రాబో దినాల్లో దేవునికి ఈ విషయాన్ని జరుగుతుంది. అబ్రహాం గురించి ఒక మాట చెప్తాను వినండి. ఆదికాండములో అబ్రహాముకి చాలా భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు దినాల్లో అబ్రహాము తన యొక్క భార్యని, తనతో ఉన్నటువంటి పశువుల్ని
ఆ తన 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 తమ్ముడు కుమారుడైన లోతుని అతను తీసుకుని వచ్చాడు కదా, తన బిడ్డని ఎలా, తన యొక్క కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఇంత భయంకరమైనటువంటి కరువు తాండవించింది. ఎలాగనుకుని అతను తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఆహారం ఉంది. అక్కడ కొన్నాళ్ళు తన నీడలో బ్రతికి మళ్ళీ ఏమైనా తర్వాత వద్దామని అబ్రహాం వెళ్ళాడు. అక్కడ అబ్రహాం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ అబ్రహాము భార్యని ఆ ఫరోతో ఉన్నటువంటి సేవకులు చూశారు. చూసి ఆ రాజు దగ్గర అబ్రహాం భార్య శారా గురించి పొగుడుతున్నారు. మీ దగ్గరకు ఒక అతను వచ్చాడు కదా, అతని భార్య చాలా అందంగా ఉంది, చాలా బహు సౌందర్యంగా ఉంది అని అబ్రహాం భార్య గురించి వీళ్ళు పొగుడుతున్నారు. ఆ ఫరో రాజు చాలా భయంకరమైన వాడు. ఆడు ఆజ్ఞాపిస్తే ఏ స్త్రీ అయినా సరే, ఆడు చూసాడంటే ఏ స్త్రీ అయినా సరే ఆ దగ్గర రావాల్సిందే. ఆ రాజు ఫరో అంత దుర్మార్గుడు వాడు. అప్పుడు వెంటనే అబ్రహాంను అడిగారు, ఈయన ఎవరంటే అబ్రహాం ముందే చెప్పాడు, ఎవరంటే నా చెల్లి అని చెప్పు, నా భార్య అని చెప్తే నాకు ప్రాణహాని ఉంటుంది, నన్ను చంపి నేను తీసుకెళ్తానని చెప్పమన్నాడు. పాప శారా అబ్రహాం భయపడి ఆ మాట చెప్తే శారా కూడా ఆ మాట చెప్పింది. చెప్పేవారికి ఫరో శారాని తన అంతఃపురానికి పిలిపించాడు. అంతఃపురాన్ని తీసుకెళ్ళి తన భార్యగా చేసుకుందాం అనుకున్నాడు. భార్య చేసుకుందాం అనుకున్నప్పుడు అంతఃపురాన్ని బలాత్కారంగా తీసుకెళ్ళాడు. అబ్రహాం కృంగిపోతున్నాడు. అబ్రహాము బాధపడుతున్నాడు, ప్రభువా నేను ఎంత పొరపాటు చేశానయ్యా, నన్ను పిలిచింది నీవు, ఈ కరువును బట్టి నేను ఇక్కడ బతకలేను, ఆ ఫరో బ్రతికిస్తాడు, ఆ ఫరో దగ్గర ఆహారం ఉంది, అక్కడ ఏదో పని చేసుకుని నేను నా భార్య బతుకుదాం అనుకున్నాను, చివరికి ఫరో దగ్గర బ్రతుకుదామంటే చివరికి నా బ్రతుకునేవాడు ఇలా చేశాడు ప్రభా, నా భార్య నా తోడుని తీసుకెళ్ళిపోయాడని అబ్రహాం కుంగిపోతున్నాడు. క్రీస్తు పిల్లరా, అబ్రహాం అనుకున్నాడు పిలిచిన దేవుడు పోషించడులే, ఫరో పోషిస్తాడు అనుకున్నాడు. తెలుసా నీకు, దేవము కలిగిన దేవుడు నిన్ను పిలిచాడంటే, నువ్వు ప్రార్థిస్తున్నావంటే నీకు దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. కానీ ఆ దేవుడు పోషించలేడు అనుకున్నాడు. ఫరో దగ్గరికి వెళ్తే అసలుకు మోసం వచ్చింది. అబ్రహాం భార్యని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం ప్రార్థన చేసిన, ప్రభువా ఈ కీడులో నుంచి నన్ను తప్పించయ్యా, నా భార్యని విడిపించయ్యా అయ్యా అని అబ్రహాం కృంగిపోతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా అండి, ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరోతో ఉన్నటువంటి తన కుటుంబం వారిని, తన దేశం వారందరినీ కూడా దేవుడు మొత్తాడు. అనేకమైన బాధలు కలుగు చేస్తున్నాడు, జబ్బులు కలుగు చేస్తున్నాడు, భయంకరమైన వ్యాధులు కలుగు చేస్తున్నాడు. చాలా ఫరోను మంచాన పడేశాడు దేవుడు. తెలుసా, నన్ను ముట్టినవాడిని, తన బిడ్డను ముట్టినవాడిని, దేవుని కనుగుడ్డిని ముట్టినవాడంట. నిన్ను దేవుడు ఒక మాట అంటే ఊరుకోడు. అబ్రహాం ఏడుస్తున్నాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి, నీ ఇంటికి తీసుకొచ్చిన ఆ స్త్రీ ఎవరో తెలుసా అన్నాడు. నీ ఇంటికి తీసుకొచ్చిన స్త్రీ ఒకనికి భార్య, అబ్రహాము భార్య. ఆమెను ముట్టకుండా ఆమెను తీసుకెళ్ళి అబ్రహాంకి అప్పగిస్తేనే ఈ వేదనలు, ఈ బాధలన్నీ కూడా నీకు నివారించబడతాయి. లేకపోతే నీ దేశం అంతా కూడా ఈ బాధలతో, వ్యాధులతో చనిపోవలసిందే అని దేవుడు ఫరోను మొత్తాడు. అప్పుడు వెంటనే తెల్లవారిపాటికి ఫరో తన సైనికులు పిలిపించి అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా, నువ్వు నాకెందుకు ఇలా చేశావు, నీవు భార్య నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అబ్రహాముకి తన భార్యను అప్పగించాడు. దేని స్తోత్రం కలిగిన కాదు. అబ్రహాముకి ఎవరిని అప్పగించాడండి, తన భార్యని శారాని అప్పగించాడు. అప్పగించి ఇక్కడి నుంచి మీ దేశానికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా, మరి ఏ కరువు కోసం అయితే ఫరో పోషిస్తాడన్నాడు, ఆ ఫరో పోషించలేదు. పోషించిపోగా అబ్రహాం భార్యను తీసుకెళ్ళి అబ్రహాం కీడు తలపెడితే, కానీ ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి
అబ్రహాము భార్యను విడిపించి ఫరో చేతుల నుంచి అబ్రహాం చేతికి అప్పగించాడు. తన భార్యను కనీసం చేయి కూడా ఎనవలేదు దేవుడు, అంత కాపాడాడు. అంత మాత్రమే కాకుండా ఏం జరిగింది తెలుసండి? ఒక మాట చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఓ పక్క దేవుడు ఆ కీడుని ఎలా మార్చాడు చెప్పండి? అబ్రహాముకి ఫరో కీడు చేస్తే అదే ఫరో చేత దేవుడు మేలు చేయించాడు. అబ్రహాము భార్య శారాన్ని ఫరో తీసుకెళ్తే అబ్రహాము ప్రార్థించినప్పుడు అబ్రహాం భార్యని ఫరో చేతుల నుంచి దేవుడు విడిపించి అబ్రహాం చేతికి అప్పగించాడు. అప్పగించడం కాకుండా నా కుమారుడికి ఎంత కీడు తలపెడతావని, ఏ కరువు కోసమైతే ఏవను పోషిస్తాడని చెప్తే వెళ్ళాడో అదే ఫరో చేత దేవుడు ఏం చేశాడండి? అది అద్భుతంగా ఆ స్త్రీ తన భార్య శారాన్ని బట్టే ఆ మనుషుడికి అతడు ఆమెను బట్టి మేలు చేశాను. స్తోత్రం. మేలు చేశాడు, కీని బట్టి మేలు చేయించాడు. ఏం చేశాడు? అతనికి ఆడ గొర్రెలను, గొడ్లను, మగ గాడిదలను, దాసదాసులను, పనికత్తెలను, మగగాడిదలను ఉండెను. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కరువులు లేకుండా సమృద్ధిగా ఇచ్చాడు. గొర్రెలు, గొడ్లు, గాడిదలు ఇవన్నీ కూడా అబ్రహాము ఉట్టి చేతులతో అక్కడికి వెళ్ళాడు. కానీ ఫరో చేత దేవుడు ఇవన్నీ కూడా ఇప్పించి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెంటనే చూడండి, ఆయన మాట అంటున్నాడు, ఇదిగో 20వ వచనం, అబ్రహాము ఇదిగో నీ భార్యను తీసుకుని పొమ్ము అని చెప్పాను. మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతను కలిగిన సమస్తమును పంపివేసిరి. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము ఏ కీడుని బట్టి అయితే బాధపడుతున్నాడో ఆ కీడుని బట్టి దేవుడు మేలు చేశాడు. అబ్రహాము ఏ ఫరో చేత అయితే కృంగిపోయాడో అదే ఫరో చేత సమస్తాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ దాన్ని బట్టి 11వ అధ్యాయం చూస్తే యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు దాన్ని ఆస్వాదించాడు. ఆ గొర్రెలను ఆస్వాదించాడు, ఆ గొడ్లను ఆస్వాదించాడు, ఆ గాడిదలను ఆస్వాదించినప్పుడు చూసినట్లయితే 13వ అధ్యాయం చూసినట్లయితే ఒక విషయం జాగ్రత్తగా వారు 5వ వచనం, అబ్రహాము 4వ వచనం, తాను మొదట బలిపీఠం కట్టిన చోటికి చేరాడు. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నాయన, నువ్వు పోషించడం అనుకుని వెళ్ళాను, కానీ ఈరోజు నన్ను విడిపించావు, నా భార్యను విడిపించావు, ఈరోజు నాకు సమస్తాన్ని మరల ఫరో చేత నాకు ఇప్పించావు అని ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఆస్వాదించి అబ్రహాముకి ఏం చేస్తే చెప్పండి? అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును, గొర్రెలు, గొడ్లు, గుడారము ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేని విస్తారముగా ఉండెను. దేవుని స్తోత్రం. అంత విస్తారముగా దీవించాడు. ఈ రోజున అబ్రహాము ఏ కరువుతో అయితే బాధపడ్డాడో ఈ రోజున అక్కడ అద్భుతమైన కలిమిని సంపాదించుకున్నాడు. అబ్రహాము ఏమి లేనివాడిగా ఉన్నాడో ఈ రోజున ఆ ప్రదేశంలో కలిసి నివసించినంతగా దేవుడు దీవించాడు. అందుకని అబ్రహాం బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని బట్టి అయితే అబ్రహాం కృంగిపోయాడో, ఆ భార్యను బట్టి అయితే బాధపడ్డాడో, ఆమె భార్యను బట్టి దేవుడు అతనికి మేలు చేయించాడు. ఈరోజు నీ జీవితంలో నీ భార్యను బట్టి, ఈరోజున కలిగిన బాధను బట్టి బాధపడుతున్నావా? దేవుడు స్వస్థపరుస్తాడు. ఈరోజు నీకు శత్రువులైనటువంటి ఫరో లాంటి శత్రువు శోధన శ్రమను బట్టి కృంగిపోతున్నావా? అలాంటి మనుషులు ఒకవేళ నిన్ను కీడు తలపెడితే దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మార్చబోతున్నాడు. వారు నీ దగ్గర తీసుకెళ్ళవన్నీ కూడా తీసుకుని వచ్చి నీకు దేవుడు నీ చేతిలో పెట్టబోతున్నారు. ప్రజలా, ఏది పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని దేవుడు ఆస్వాదించి ఈ రోజున కొంచెములోనే దేవుడు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. అబ్రహాము కరువులో ఉండి ఈ రోజున ఆ కరువుని దేవుడు కలిమిగా మార్చాడు. దేవుడు ఆ దేశంలో గొప్పవాడిగా దీవించాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవుడి నామమున ప్రార్థన చేయి, ఆ దేవుణ్ణి వెంబడించు,
ఆ దేవుని యందు విశ్వాసం ఉంచు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడును. అబ్రహాము బహుమానమును అత్యధికముగా దీవించాడు. ఈ రోజున నీకు కలిగిన కీడుని బట్టి భయపడద్దు. ఆ కీడుని దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఆ శ్రమనే దేవుడు నీకు సంతోషంగా మార్చబడుతున్నాడు. నీకు ఏం పోగొట్టుకున్నావో దాన్ని బట్టి నువ్వు చింతించవద్దు. పోగొట్టున్న దానికంటే దేవుడు ఎంత రెండంతల సమృద్ధిగా నీ దేవుడు పంపించబోతున్నాడు. ఏ శత్రువుని బట్టి అయితే నీకు అన్యాయంగా అక్రమంగా నీ దగ్గర తీసుకుని వెళ్ళాడో ఆ శత్రువుని బట్టి మరల రెండంతలుగా దేవుడు ఆ శత్రువుతో మాట్లాడి గద్దించి నీకు దేవుడిని నేర్పించబోతున్నాడు. భయపడవద్దు. ఈ రోజున దేవుడు నీ పక్షముగా ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి నీ మేలుని, నీ కీడుని ఆ దేవుడు సంతోషంగా మేలుగా మార్చబోతున్నాడు. నీకు, నీ కుటుంబానికి అలాంటి సమృద్ధిని, అలాంటి మేలుని దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రోజున ఏ కీడుని బట్టి అయితే నీ బిడ్డలు బాధపడుతున్నారు, ఏ అనారోగ్యంతో అయితే బాధపడుతున్నారు ప్రభా, ఈ అప్పులు బాధలతో బాధపడుతున్నారు, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా అబ్రహాము భార్య ఎలాగైతే పొరుగు బలాత్కారంగా తీసుకెళ్ళాడో, ఎవరైతే ప్రభా సహాయం చేసినప్పుడు చేసి ఎవరైతే డబ్బులు ఇచ్చారో తీసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారో వాళ్ళ చేత వాళ్ళ డబ్బులు గద్దించి తిరిగి ఇప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అనారోగ్యంతో స్వస్థపరచండి. కరువుతో ఉన్న వాళ్ళని సమృద్ధి దయచేయండి. అయినా లేమిలో ఉన్న వాళ్ళకి సమృద్ధిని దయచేసి వారికి కలిగిన సమస్తాన్ని దీవించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.